ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని తీర్థయాత్ర పర్వ అనే ఒక అనుపర్వలోని తీర్థయాత్రల విశేషాలను లోమశ మహర్షి గారు చెబుతూ ఉంటే మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. అందులో అష్టావక్ర ఋషి యొక్క వృత్తాంతాన్ని చెబుతూ ఆ అష్టావక్ర మహర్షి గారు తన తండ్రి గారైనటువంటి కహోడ మహర్షిని నీటిలో ముంచివేసిన వంది అనే జనక మహారాజు యొక్క ఆస్థాన విద్వాంసుడితో వాదన చేయడం కోసం వచ్చి ఆ జనక మహారాజుతో అలాగే ద్వారపాలకులతో ఎన్నో మాటలు మాట్లాడి ఇక వందిని చూడబోతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో జరిగే విశేషాలను ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుందాం. ఇక ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఎన్నెన్నో మాటలను పలుకుతూ అష్టావక్ర మహర్షి గారు జనక మహారాజుతో కూడా చాలా దీర్ఘమైనటువంటి వాదన. జనక మహారాజు ఎన్నో ప్రశ్నలను వేశారు. అనగా జ్యోతిష్శాస్త్రము అలాగే సామాన్య శాస్త్రము ఇటువంటి అనేక శాస్త్రాల యొక్క ప్రశ్నలు వేసితే ఆ అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాన్ని సమర్పకమైనటువంటి సమాధానాన్ని ఇచ్చిన తర్వాత అదిగో సభలో ప్రవేశించమని జనక మహారాజు గారు ఆ మహర్షికి అష్టావక్ర మహర్షికి స్వాగతాన్ని కోరారు. కోరిన సందర్భంలో 134వ అధ్యాయంలో అష్టావక్ర ఉవాచ అతోగ్రసేన సమితేషు రాజన్ సమాగతేష్వ ప్రతిమేషు రాజసు నావైమి వందిం పరమత్రవాదినాం మహాజలే హంసమివా దదామి. హే రాజన్, హే చక్రవర్తి, ఇంత గొప్ప సైన్యం ఉన్నది. అనగా ఈ మహర్షి గారు బయట నుండి వచ్చారు కదా, బయటంతా కూడా ఎందరో రాజులు వారి సైన్యం కూడా బయట ఉన్నది. అన్నిటిని కూడా గమనించిన ఈ మహర్షి గారు ఇంత సైన్యం ఉన్నది, ఇంత సైన్యం ఉన్న దాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు లోపల ఎంతోమంది రాజులు కూడా ఉన్నారు. ఉగ్రసేన సమితేషు రాజన్, ఉగ్రమైనటువంటి సైన్యం కలిసినటువంటి ఈ రాజుల యొక్క సమూహంలో సమాగతేష్వ ప్రతిమేషు రాజసు, ఒక్కొక్కరు కూడా సామాన్యమైన రాజులు కారు. అప్రతిమేషు, అప్రతిద్వందమైనటువంటి పరాక్రమం కలిగిన రాజులు ఇంతమంది ఉంటే వీరిలో నేను వందిని ఎలా కనిపెట్టగలను? నావైమి వందిం పరమత్రవాదిన. అలాగే వాదోపవాదాలు చేయడానికి కూడా ఎంతోమంది తత్వజ్ఞానులు ఇక్కడ నిలబడి ఉన్నారు. వారిలో వంది ఎవరు అనే విషయాన్ని నేను తెలుసుకోని కదా, కానీ నేను ఆ వందిని వదిలిపెట్టను. ఎలాగంటే మహాజలే హంసమివా దదామి. హంసపక్షి ఏ విధంగా అయితే తన వేట కొనసాగిస్తూ ఆ వేటలో ఎన్నో చేపలు ఉన్నప్పటికి కూడా ఇంకా మిగతా ఎన్నో హంసపక్షులు ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్క హంస కూడా ఏ విధంగా అయితే తన వేటను పొందుతుందో, తన ఆహారాన్ని తను వెతుక్కుంటుందో, అదేవిధంగా నేను కూడా ఖచ్చితంగా హంసిని పట్టుకుంటాను అని అష్టావక్ర మహర్షి గారు ఇంకా చెబుతూ నమేద్య వక్ష్యస్యతి వాదమానిన్ గ్లహం ప్రపన్న సరితామివాగమః హుతాశనస్యేవ సమిద్ధ తేజసః స్థిరో భవస్వేహమవాద్యవందిన్. ఎదురుగా చాలా పెద్ద సమూహం ఉన్నది. ఆ సమూహంలో వంది ఎవరని తెలియదు, కానీ వంది లోపల ఉన్నాడనే విషయం మాత్రం తెలుసు అష్టావక్ర మహర్షి గారు. అందుకోసమే గట్టిగా అందరికీ వినబడేట్టుగా ఈ సమూహంలో ఉండేటువంటి ఓ వంది, నీకు నేను నా మాటలు చెబుతున్నాను, నువ్వు సరిగ్గా విను. ఇంతదాకా కూడా నీకు చాలా దురభిమానం ఉన్నది. ఈ దురభిమానంతో నువ్వేం చేసావంటే వక్షసి అతివాదమానిన్, నాకేదో గొప్ప పాండిత్యం ఉన్నదే నీవు అనుకుంటున్నావేమో, కానీ నీవు ఎటువంటి వాడివో తెలుసా? గ్లహం ప్రపన్న, చేతికలో పాచికలు పెట్టుకుని వచ్చిన వాడివి. అంటే వంది చేతిలో పాచికలు అయితే లేవు, కానీ ఏ విధంగా అయితే పాచికలు పట్టుకున్న వారిలో శకుని తను ప్రసిద్ధుడో, అలాగే పాచికలు పట్టుకుని ఎంతైతే మోసం చేశాడో అటువంటి దురభిమానమే నీకు కూడా ఉన్నది. శకునికి ఉన్నటువంటి దురభిమానం కూడా నీకున్నది. కాబట్టి నిన్ను నేను వదిలిపెట్టను. ఎలాగంటే సరితామివాగమః హుతాశనస్యేవ సమిద్ధ తేజసః. చాలా విచిత్రమైనటువంటి
ఒక ఉదాహరణని ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే అగ్నిని ఆర్పుటకు వచ్చేటువంటి నీటిలాగా అని. సామాన్యంగా అగ్నిని ఆర్పడానికి నీరు రాదు, ఎక్కడ కూడా నీరు వస్తేనే అగ్ని ఆరిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పేది ఏమంటే, ఏ విధంగా అయితే ప్రళయాగ్ని వచ్చే సందర్భంలో, అంటే నరసింహ పురాణాదిలో మనం విన్నట్టుగా 100 సంవత్సరాల వరకు కూడా అగ్నివర్షాన్ని పరమాత్మ కురిపించి దాన్నే సంవర్తక అగ్ని అని అంటారు. లేకపోతే సంకర్షణ రూపి యొక్క పరమాత్మ యొక్క అదొక విచిత్రమైనటువంటి లీల. ఆ సంవర్తకాగ్ని ద్వారా అన్ని నదులు కూడా ఎలాగైతే ఎండిపోతాయో, అలాగే నేనొస్తే నీవు ఎటువంటి మాటలు లేక నిశ్చేష్టుడు అయిపోతావు. స్థిరోభవస్వేహ మమాద్యవందిన్, నీవు స్థిరంగా ఉండిపో, అంటే అటు ఇటు కదలకు, అటు ఇటు కదులుతూ ఎక్కడో తప్పించుకోవాలని చూడొద్దు అని గట్టిగా అతనికి సూచనలు ఇస్తూ ఉన్నారు. అలాగే వ్యాఘ్రం శయానం ప్రతిమా ప్రబోధ అశీవిషం శృక్విణీ సంలిహాసం పదాహతస్యేవ శిరోభిహత్య నాదష్టో వై మోక్షసే తన్నిబోధ. హే బంధి, నీవెంత తప్పు చేసావో తెలుసా? వ్యాఘ్రం శయానం ప్రతిమా ప్రబోధ. ఏదైనా పులి పడుకున్నదంటే ఆ పులి దాని నిద్ర లేకముందే మనం ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళిపోవాలి. అలా అలికిడి చేస్తూ మనం వెళ్ళిపోతే ఆ పులి లేస్తుంది, దానివల్ల మనకే ఆపదలు ఎలాగైతే వస్తాయో. కానీ నీవు అటువంటి పనినే చేశావు. పడుకున్నటువంటి పులి లాంటి నన్ను నీవు లేపావు. నీవు చేసినటువంటి అపరాధం ఏమో తెలుసా? నా తల్లిదండ్రులను హింసించడము. అశీవిషం శృక్విణీ సంలిహానం. అలాగే ఒక ఘటసర్పం ఉన్నది. ఘటసర్పం అంటే ఎంతో కాలం వరకు కూడా ఎవరికీ కాటు వేయకుండా తనలో తను విషాన్ని దాచుకున్నటువంటి సర్పాన్ని ఘటసర్పము అని అంటారు. దాన్ని మహాసర్పం అని కూడా అంటారు. అటువంటి మహాసర్పాన్ని నీవు నీ కాలితో తన్నావు. పదాహతస్యేవ శిరోభిహత్య. అందులో కూడా ఆ సర్పానికి తోక తొక్కితేనే ఎంతో కోపం వస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని కాలితో తన్నితే ఎంత కోపం వస్తుందో తెలుసా? అంటే ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నారంటే, నీవు ఎలాగైతే సర్పాన్ని కోపం వచ్చేలా ఎలాగైతే కాలితో తనడం అనేది అపరాధమో, అదేవిధంగా నా తల్లిదండ్రులు నీవు హింసించావు. అందుకు నేను ఘటసర్పం వలె, క్రోధాగ్నితో రగిలే సర్పం వలె నిన్ను కాటు వేయబోతున్నాను. నాదష్టో వై మోక్షసే తన్నిబోధ. నా నుండి నిన్ను ఎవరు కూడా తప్పించలేరు. నా చేత కాటు వేయబడకుండా నిన్ను ఎవరు తప్పించలేరు. ఇది గట్టిగా తెలుసుకో. కాబట్టి ఇక్కడే ఉండు, నాతో వాదన చేయమని గట్టిగా అష్టావక్ర మహర్షి గారు ఇంకా చెబుతూ, యో వై దర్పాత్ సంహననోపపన్నః సుదుర్బలః పర్వతమా విహంతి తస్యైవ పాణిస్సనకో విదీర్యతే నచైవ శైలస్య హి దృశ్యతే వ్రణః. ఒక పురుషుడున్నాడు, వాడికి పొగరెక్కువ. కానీ వాడు ఎలా ఉన్నాడు అంటే చాలా బక్కగా ఉన్నాడు, కృషించి ఉన్నాడు. వాడి శరీరంలో బలం లేదు, కానీ పొగరు ఎక్కువగా ఉంది. వాడేం చేస్తున్నాడంటే, నాకు బలం ఎక్కువ ఉంది కాబట్టి తను సుదుర్బలః పర్వతమావిహంతి, తను ఆ పర్వతాన్ని, పెద్ద కొండని వెళ్ళి గట్టిగా చేతితో కొడుతూ ఉన్నాడు. దాని ద్వారా ఏమవుతుంది? తస్యైవ పాణిః సనఖో విదీర్యతే. వాడి చేతులే గోళ్లతో సహా అది మొత్తం కూడా పెచ్చులూడిపోయి చేతికి ఎలాగైతే గాయమవుతుందో, నచైవ శైలస్య హి దృశ్యతే వ్రజః. ఆ పెద్ద కొండకి ఏదైనా గాయమవుతుందా? కాదు కదా. నీవు కూడా అటువంటి పెద్ద కొండలాగా ఉండేటువంటి నన్ను నీవు కొడుతూ ఉన్నావు. నాకైతే ఏమి కాదు, కానీ నీకే ఆ గాయాలన్నీ కూడా అవుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని ఆ అష్టావక్ర మహర్షి గారు చెబుతూ, సర్వే రాజ్ఞో మైథిలస్య మైనాకస్యేవ పర్వతాః నికృష్టభూత రాజానః వత్సాహ్యనుడుహో యథా. ఇక కాస్త పరుషంగా మాట్లాడుతూ, ఇంతదాకా కూడా వందిని మాత్రమే దూషిస్తే అది ఒక మెట్టు, అక్కడ ఉన్నటువంటి రాజులను కూడా దూషిస్తున్నారు. అంత మాత్రం కాదు, జనకరాజును కూడా గట్టిగా దూషిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా వీరు కూడా చిన్న చిన్న పర్వతాల వలె ఉన్నారు. ఇలాగా అంటే ఈ జనకరాజు ఒక మైనాక పర్వతంలాగా పెద్ద శరీరంతో ఉన్నవాడైతే, మిగతా రాజులందరూ కూడా చిన్న చిన్న పర్వతాలుగా ఉన్నారు. ఏ విధంగా అయితే ఆంబోతు వస్తే మిగిలిన దూడలన్నీ కూడా ఆ ఆంబోతు ముందు గట్టిగా రంకెలేయకుండా మెల్లిగా మృదువుగా ఉంటూ వాటి ముందు తల ఆడించుకుంటూ వెళ్ళిపోతాయో, అదేవిధంగా
ఇక్కడ కూడా ఆంబోతులాగా ఉండేటువంటి రాజు దగ్గర వీరందరూ కూడా లేగదూడల వలె ఉన్నారు. ఇక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని ఎవరు కూడా ఆపటం లేదు. అన్యాయం ఏమిటి అంటే ఎవరైతే తనతో వాదనలో ఓడిపోతారో వారిని నీటిలో ముంచివేయడం అనేది పెద్ద అన్యాయం కదా. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ రాజులు ఎవరు కూడా గమనించటం లేదేమిటి అని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. యథా మహేంద్ర ప్రవరస్సురాణం నదీషు గంగా ప్రవరా యథైవ తథా నృపాణాం ప్రవరస్త్వమేకో వందిం సమాఖ్యానయమత్సకాశం. గట్టిగా జనకరాజుని తిట్టేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ జనకరాజు ద్వారానే తనకు పని అవ్వాలి. జనకరాజే తనను ఈ సభలోకి ప్రవేశింపజేశాడు. జనకరాజు లేకపోతే తనకు ఈ సభలో ప్రవేశం అనేది అసాధ్యము. ఇక మీద వాదన కూడా ఆ జనకరాజు యొక్క అనుజ్ఞతోనే జరగాలి. అందుకు కాస్త జనకరాజును మాత్రం ఇంకా ఈ శ్లోకంలో కాస్త అతను పొగుడుతూ ఉన్నారు. ఏ విధంగా అయితే సురులలో అనగా ఎవరైతే సురులు అని ఎందుకంటారంటే అసుషు రమంతే ఇది అసురాహ అని అంటారు. అనగా ఈ సుఖము ఈ దేహము ఇదే శాశ్వతమని ఎవరైతే అనుకుంటారో వారిని అసురులు అని అంటారు. కానీ ఈ దేహం శాశ్వతం కాదు. ఈ దేహం పరమాత్మ యొక్క సాన్నిధ్యం కోసం అదొక సాధనగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వారిని సురులు అని అంటారు. అందుకోసం అటువంటి సురులలో దేవతలలో ప్రవరుడు శ్రేష్ఠుడైన వాడు ఎలాగైతే మహేంద్రుడో అలాగే నదీషు గంగా ప్రవరాయథైవ ప్రవహించే నదులలో లేకపోతే తీర్థాలలో గంగా ఏ విధంగా అయితే శ్రేష్టమో అలాగే ఇక్కడున్నటువంటి రాజులలో నృపాణాం త్వమేకః ప్రవరః ఇక్కడున్నటువంటి రాజులందరిలో నీవొక్కడివే శ్రేష్ఠుడివి అని చెబుతూ వంద్యం సమాఖ్యానయ మత్సకాశం. ఇంతదాకా కూడా వందిని కనబెట్టలేదు. ఎందరో రాజులు ఉన్నారు, పండితులు ఉన్నారు, అలాగే సామాన్య జనులు ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు. వీరందరిలో వంది ఎవరో తెలియదు కాబట్టి గట్టిగా అంటూ ఆ వంది ఎవరో కాస్త నాకు చూపించండి, అతన్ని నా ఎదురుగా తీసుకురండి హే రాజా అని అన్న తర్వాత ఈ విషయాన్ని లోమశ మహర్షి గారు ఇంకా చెబుతూ లోమశ ఉవాచ ఏవమష్టావక్రః సమితో హి గర్జన్ సంజాత క్రోధో వంది నమాహరాజన్ ఉక్తే వాక్యే చోత్తరం మే బ్రవీహి వాక్యస్య చాప్యుత్తరం తే బ్రవీమి. చాలా సందిగ్ధంగా చెబుతున్నారు లోమశ మహర్షి గారు. ఈ విధంగా అష్టావక్ర మహర్షి గారు గట్టిగా గర్జించే సమయంలో వందిని అనగా వంది అనే పండితుడిని రాజుగారు నీవు ముందుకు రమ్మని చెప్పారు. అంతే వచ్చిన వెంటనే ఆ వంది అన్నాడు ఉక్తే వాక్యే చోత్తరం మే బ్రవీహి, నేను ఒక సమాధానాన్ని అడుగుతాను, దానికి సమాధానాన్ని నీవు చెప్పు. నీవు ఒక ప్రశ్నను అడుగు అనగా నేను ఒక ప్రశ్నను అడుగుతాను, ఆ ప్రశ్నకు సమాధానాన్ని నీవు చెప్పాలి. నీవు ఒక ప్రశ్నను అడుగు, దానికి సమాధానాన్ని నేను చెబుతాను అని అన్నారు. అంటే ఒక వాదోపవాద జరిగే సందర్భంలో దానికి ముందుగా కొన్ని నియమాలను అనుసరిస్తారు. మొట్టమొదటిగా తృతీయ పురుషుడు అనగా నిర్ణయాన్ని చేసేవారు ఒకరుగా ఉండాలి. దానికి రాజుగారే ఉన్నారు, ఇంకా సభికులు ఎంతోమంది పండితులందరూ కూడా ఉన్నారు. వాదిగా అష్టావక్ర మహర్షి గారు, ప్రతివాదిగా వంది ఉన్నాడు. అందుకు మొట్టమొదటిగా వంది చెబుతున్నాడు, మొదటి ప్రశ్న నేను అడుగుతాను, దానికి నీవు సమాధానాన్ని చెప్పాలి. తర్వాత నీవు ఒక ప్రశ్నను అడుగు, దానికి నేను సమాధానాన్ని చెబుతాను. ఏదో నేను పెద్ద వాదన చేయడం అలా కాదు, ఈ విధంగా మనం వాదోపవాదనలు చేసుకుందాము అని అన్నారు. అన్న తర్వాత ఈ వంది ఒక శ్లోకాన్ని చెప్పాడు. వంద్యువాచ ఏక ఏవాగ్నిర్బహుదా సమిధ్యతే ఏక సూర్య సర్వమిదం విభాతి ఏకో వీరో దేవరాజో రిహంత యమ పితॄణాం ఈశ్వరశ్చైక ఏవ. 1వ సంఖ్య గురించి తను దీర్ఘమైనటువంటి భాషణని ఇచ్చాడు. చూడండి, మొట్టమొదటిగా అష్టావక్ర మహర్షి గారు చెప్పిన విషయం ఏమిటంటే నేను బ్రహ్మాద్వైతాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. చెప్పిన తర్వాత వంది చెప్పిన విషయం ఏమిటంటే ఒకే ఒక అగ్ని, ఈ అగ్నిని అనేకులు పలు విధాలుగా వారు పూజిస్తారు. అలాగే సూర్యుడొక్కడే, కానీ ఒకే సూర్యుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ప్రకాశింపజేస్తాడు. అలాగే శత్రువులను నాశనం చేసేటువంటి వీరుడు ఇంద్రుడొక్కడే, పితృదేవతలకు అధిపతిగా యముడొక్కడే అని చెప్పాడు. ప్రతిజ్ఞ చేసింది బ్రహ్మాద్వైతాన్ని గురించి చెప్పడం అనేది. కానీ ఇంతకుముందు చెప్పింది నేను ఒక ప్రశ్న వేస్తానని చెప్పింది. కానీ ఇక్కడ చెప్పింది ఏమంటే
ఒక సంఖ్యను పెట్టుకొని ఆ సంఖ్యకు అనుగుణంగా పలు విషయాలను వంది చెప్పాడు. అసలుకు దీనికి దానికి ఏమీ సంబంధం లేదని మనకు అనిపిస్తుంది. కానీ నీలకంఠాచార్యుల వారు చాలా సుందరమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఇక్కడ చెప్తారు. ఆ వంది చెప్పినది బౌద్ధ మతంలో ఉండేటువంటి ఒక పక్షాన్ని అనుసరించి చెప్పాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 1వ సంఖ్య ఏక సంఖ్య అని ఏదైతే ఉంటుందో ఈ సంఖ్యకు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఒకే సూర్యుడిని ఒకే అగ్నిని పలువురు పలు విధాలుగా పూజిస్తారు. మనం కూడా అంటూ ఉంటాం నమస్తే గార్హపత్య ఈ విధంగా అనేక అగ్నుల పేర్లను చెబుతూ అనేక పేర్లతో మనం అగ్నిని పూజిస్తూ ఉంటాం. అలాగే ఒకే సూర్యుడు ఉన్నాడు కానీ ప్రపంచాలు చాలా ఉన్నాయి. అనగా ఉత్తర గోళార్ధం, దక్షిణ గోళార్ధం, ఈ విధంగా అనేక దేశాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక భూభాగాలు ఉన్నాయి. కానీ ఒకే సూర్యుడి వలన అందరూ కూడా ప్రకాశాన్ని పొందుతూ ఉన్నారు. దేవతలు 33 కోట్ల దేవతలు, కానీ వారందరిలో కూడా శత్రువులని సంహరించేటువంటి ఒకే ఒక రాజుగా ఉండే దేవరాజు ఎవరుంటే అది దేవేంద్రుడు మాత్రమే. అలాగే పితృదేవతలు ఉన్నారు. పితృదేవతల యొక్క మాహాత్మ్యాన్ని మనం అనేక వృత్తాంతాల్లో చూస్తూ ఉంటాం. మహాభారతంలో కానీ, హరివంశ పురాణంలో కానీ ఇత్యాది అనేక, నారద పురాణంలో, ఇటువంటి అనేక పురాణాల్లో చూస్తూ ఉంటాం. అంతమంది పితృగణం ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా యముడొక్కడే ఈశ్వరుడుగా అనగా నియామకుడుగా అధిపతిగా ఉన్నాడు అని చెప్పాడు. చెబితే ఇది మహాభారతంలోని శ్లోకం కాదు, కానీ ఈ శ్లోకానికి మహాభారతంలో ఉండేటువంటి ఏకయేవాగ్ని బహుదా సమిద్యతే అనే ఒక శ్లోకానికి వ్యాఖ్యాన రూపంగా నీలకంఠాచార్యుల వారు ఒక శ్లోకాన్ని చెబుతారు. ధీర్ దేవేంద్రాగ్ని వత్స తదిదహమితి వ్యక్త నానా స్వరూప స్వం చాన్యం చ స్వయం చ సా ప్రథయతి రవివత్ సా చ మృత్యుః సా శ్రోత్రాదేహే ప్రయోక్త్రి సకలమిదమిహ స్వప్నవద్ ధీమయం స్యాత్ ఇత్యేవం తార్కికేణ ప్రథమముపగతో వందిన బౌద్ధపక్షః. తర్కశాస్త్రంలో మహాప్రావీణ్యాన్ని పొందినటువంటి ఆ వంది అని చెప్పబడేవాడు అతను ఒక సంఖ్య అంటే ఈ ప్రపంచానికి అత్యంత మూలభూతమైనటువంటి మన బుద్ధి అనేదైతే ఉందో ఈ బుద్ధిని అనుసరించి ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే దేవతల్లో ఇంద్రుని వలె, అలాగే స్వయం ప్రకాశం కలిగినటువంటి అగ్ని వలె, అలాగే స్వయం ప్రకాశం కలిగినటువంటి సూర్యుని వలె ఇది శత్రువు, ఇది మృత్యువు. అలాగే మన చెవులు, మన కళ్ళు, మన నోరు ఇత్యాది మన ఇంద్రియాలు, వీటినన్నిటికి కూడా ఒక విషయాన్ని తను పుట్టిస్తూ అనగా ఒక విషయాన్ని పట్టుకుంటూ ఆ విషయం ద్వారా అనేక కార్యాలను చేస్తూ, ఇదంతా కూడా దేని వలన సాధ్యమవుతుంది అంటే ఇదంతా కూడా బుద్ధి వలన మాత్రమే సాధ్యమవుతుంది. అనగా బుద్ధి అనేది లేనిదే ఏది లేదు. కాబట్టి ఈ బుద్ధి సూచకానికి ఉన్నటువంటి సంఖ్య ఏదంటే 1. కాబట్టి ఈ 1వ సంఖ్యనే గొప్పది, ఈ సంఖ్య కన్నా గొప్పదైన సంఖ్య మరొకటి లేదు అని ఆ వంది చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలంటే అష్టావక్ర మహర్షి గారు 1 కన్నా ఇంకొక సంఖ్యని పెద్దదిగా చూపించాలి. ఇతను చెప్పాడు, ఏం చెప్పాడంటే 1వ సంఖ్య గొప్పది అని చెప్పాడు, ఇక 2వ సంఖ్యని గొప్పదిగా అని చూపించాలి. అందుకోసం అష్టావక్ర మహర్షి గారు ఇలా చెబుతూ అష్టావక్ర ఉవాచ ద్వావింద్రాగ్ని చరతో వై సఖాయౌ ద్వౌ దేవర్షి నారద పర్వతౌ చ ద్వావశ్వినౌ ద్వే రతస్యాపి చక్రే భార్యాపతి ద్వౌ విహితో విధాత్ర. అష్టావక్ర మహర్షి గారి యొక్క వాదన ఆరంభమవుతోంది. ఇంతదాకా కూడా వందినే మాట్లాడాడు ఒక శ్లోకం ద్వారా. ఇప్పుడు అష్టావక్ర మహర్షి గారు చెబుతూ ద్వావింద్రాగ్నౌ చరతో వై సఖాయౌ చెప్పింది ఏమంటే బ్రహ్మాద్వైతాన్ని చెబుతానని, కానీ ఇప్పుడు చెబుతున్నారు పైంగి రహస్యోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తులో కానీ, లేకపోతే మాండూక్యోపనిషత్తు, ఆథర్వణోపనిషత్తు అని పిలుస్తారు, అలాగే మాండూక్యోపనిషత్తు అని కూడా పిలుస్తారు. అందులో ఉండేటువంటి విషయాన్ని మొట్టమొదటి పాదంలో చెప్పారు. ద్వాసుపర్ణ సుయిజా సఖాయ సమానే వృక్షం పరిశస్వజాతే తయోరన్యం పిప్పల స్వాద్యనష్ణన్ అంత్యో అభిచాకశీతి అని చెప్పారు. అంటే అక్కడ మాండూకోపనిషత్తులోని ఈ వాక్యం యొక్క, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే 2 రకాలైనటువంటి జీవులు ఉన్నారు, వీరందరూ కూడా సమానం పరిశస్వజాతే, ఈ సంసార చక్రంలో ఉండేటువంటి అనేక శరీరాలను పొంది శరీరాలను ఆశ్రయించి వారిద్దరు కూడా ఉంటారు. వారిలో ఒకడు ఏం చేస్తాడంటే
ఇక్కడ ఒక వృక్షాన్ని చెప్పారు. ఆ వృక్షాన్ని అశ్వత్థ వృక్షానికి పోలుస్తూ ఉన్నారు. అశ్వత్థ వృక్షానికి కొన్ని పండ్లు కూడా వస్తూ ఉంటాయి. వారు చెబుతూ ఈ ఒక జీవుడు అనగా వీరిలో ఈ ఇద్దరిలో ఉండేటువంటి ఒక జీవుడు ఏం చేస్తాడంటే అందులో ఉండేటువంటి పండ్లను స్వీకరిస్తాడు, ఇంకొకటి పండ్లను స్వీకరించడు. కానీ పండ్లను స్వీకరించిన వాడు ఎంత తేజస్సుతో ఎంత సుఖంగా ఉంటాడో దానికిన్నా ఎక్కువ సుఖాన్ని పండ్లను తినని వాడు ఉంటాడు. పండ్లు తిన్నవాడు ఎవడు అంటే జీవుడు. ఆ పండ్లు ఏమి అంటే సుఖదుఖాలు. పరమాత్మకు సుఖదుఖాలు లేవు. పరమాత్మకు ఐహికమైనటువంటి ఏ పదార్థంతో ఎటువంటి సుఖము లేదు, దుఃఖము లేదు పరమాత్మకి. ఏదో కొన్ని రామకృష్ణాది రూపాల్లో కను ఉన్నట్టు చూపించాడు కానీ, ఎందుకంటే దేవత్వే దేవవచ్చేష్ట మానుషత్వేచ మానుషి అని చెప్పిన విధంగా పరమాత్మ తను దేవుడిగా ఉన్నప్పుడు వైకుంఠాది క్షేత్రాల్లో ఉన్నప్పుడు తను వైకుంఠవాసిగానే ఎటువంటి తన శరీరానికి గ్లాని హాని లేనట్టుగానే చూపిస్తాడు పరమాత్మ. ఎప్పుడైతే భూమిపైకి వస్తాడో భూమిలో సంచరించేటువంటి మానవులు ఏ విధమైన సుఖదుఖాలను చూపిస్తారో పరమాత్మ కూడా అదే చూపిస్తాడు పరమాత్మ. అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఒకడు అనగా జీవుడు సుఖదుఖాలనే పళ్ళను తింటాడు, తను కాస్త సుఖాన్ని పొందుతాడు, దుఃఖాన్ని పొందుతాడు. అనగా పాపపుణ్యాలను చేస్తాడు, సుఖదుఖాలను అనుభవిస్తాడు. ఇంకొకడు తను దేన్ని తినడో ఏది అనుభవించడు. అంటే సుఖము లేదా అని పరమాత్మగా మనం అనుకోవచ్చు. పరమాత్మ నిత్యానంద స్వరూపి అని కూడా మనం పరమాత్మను ఉపాసిస్తాం. నిత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. పరమాత్మ సత్యస్వరూపుడు, ఆనందస్వరూపి, జ్ఞానస్వరూపిగా మనం పరమాత్మను ఉపాసన చేస్తాం. కాబట్టి అటువంటి పరమాత్మ ఉన్నాడు. ఈ శ్లోకానికి మూలంగా పెట్టుకొనే ఈ అష్టావక్ర మహర్షి గారు మొదటి వాక్యాన్ని చెప్పారు. ఇదే విషయాన్ని భాగవతంలోని ఏకాదశ స్కందంలోని ఏకాదశాధ్యాయంలో 6వ శ్లోకంలో కూడా చెబుతారు. ఏకస్తయో ఖాదతి పిప్పలాన్నం అన్యో నిరన్నోపి బలేన భూయాత్. కాస్త మాండూకోపనిషత్తులో కొంచెం దాన్ని స్పష్టంగా చెప్పనప్పటికీ భాగవతంలో స్పష్టంగా చెబుతారు. ఆ పిప్పల శాఖలో ఉండేటువంటి పండ్లను ఒకడు తింటాడు, కాస్త గ్లానిని పొందుతాడు, అంటే కాస్త తగ్గుతాడు. సామాన్యంగా మనం ఏదైనా ఆహారాన్ని స్వీకరిస్తే కొంచెం ఉత్సాహంతో ఉంటాం, కానీ తిన్నవాడు కాస్త గ్లానిని పొందుతాడు, తక్కువ అయిపోతాడు, అంటే పాపాన్ని చేస్తాడు, తద్వారా దుఃఖాన్ని పొందుతాడు అని చెప్పారు. నిరన్నోపి అన్యః, ఇంకొకడు ఉన్నాడు, వారు నిరన్నోపి అక్కడ ఉన్నటువంటి పండ్లను తిన్న కూడా బలేన భూయాత్, శాశ్వతేక ప్రకారంగా ఉంటాడు పరమాత్మ. ఆ పరమాత్మకి ఎప్పుడు కూడా హ్రాసి లేదు, హ్రాసము లేదు, వృద్ధి లేదు. ఎప్పుడు పెరగడు, ఎప్పుడు తరగడు. అటువంటి పెరగని తరగని అనంతమైనటువంటి శక్తి ఉన్నవాడు కాబట్టి పరమాత్మ ఎప్పుడు కూడా ఏక ప్రకారంగా ఉన్నాడు అని ఈ వాక్యాన్ని అనుసరించి మహర్షి గారు మొదటి వాక్యాన్ని చెప్పారు. ద్వావింద్రాగ్ని చరతో వై సఖాయౌ. ఇంద్ర అగ్ని అనే వీరిద్దరు కూడా అన్ని లోకాలను సంచరిస్తూ సఖులుగా స్నేహితులుగా ఉంటారు. ద్వౌ దేవర్షి నారద పర్వతౌచ. దేవర్షిగా ఉన్నవారు ఇద్దరు, ఒకడు నారదుడు, ఇంకొకడు పర్వతుడు. ద్వావశ్వినౌ ద్వే రథస్యాపి చక్రే. అశ్విని దేవతలు ఇద్దరు, నాసత్య మరియు దసరా అని వారిద్దరు కూడా అశ్విని దేవతలు ఉన్నారు, వీరు కూడా ఇద్దరే. రథస్యాపి చక్రే ద్వే, రథానికి కూడా 2 చక్రాలు ఉంటాయి. భార్యాపతి దౌ విహితౌ విధాత్ర. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి కొరకు భార్య మరియు భర్త అనే రెండింటిని సృష్టించారు అని చెప్పారు. అంటే ఇంతకుముందు 1వ సంఖ్య యొక్క ప్రాశస్త్యాన్ని చెబితే ఇప్పుడు దానికన్నా ఎక్కువ ప్రాశస్త్యాన్ని ఇక్కడ చెప్పారు. ఇంతకుముందు బుద్ధి గురించి చెప్పారు వంది అనే పండితుడు, ఇప్పుడు చెబుతున్నారు అష్టావక్ర మహర్షి గారు ఆ సంఖ్య కన్నా నీవు చెప్పిన శ్లోకంలో ఉండేటువంటి విశేషాల కన్నా ఇంకా ఎక్కువ విశేషాలను ఈ శ్లోకంలో చొప్పించి అందిస్తూ ఉన్నారు. నీలకంఠాచార్యుల వారు వారి వ్యాఖ్యానంలో ఈ శ్లోకానికి పూర్వకంగా, ఈ శ్లోకానికి పోషకంగా ఒక శ్లోకాన్ని చెప్పారు. స్వాతంత్ర్యాదింద్ర ఆత్మ నలవదిహ పరాధీన సిద్ధశ్చ బుద్ధి దృగ్గేశేతే జస్వతే ఇతి కలు వివృతే పైంగినాద్వేతి మంత్రే భిన్నే దేవర్షిదస్త్ర ప్రభృతి వదపితే సూర్యచిత్రాంశు కాభే అన్యోన్యాపేక్షయా చ వ్యవహృతి పథగే చక్రవద్దంభతీవత అని చెప్పారు. అంటే 2వ సంఖ్యకు ఉన్నటువంటి విశేషాలను ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలోని విశేషాలను మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని ఆ పరమాత్మ యొక్క పాదార విందము నుండి సమర్పిస్తూ
క్షమా ప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh